44 బంతుల్లో 81 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు. ఇషాన్ కిషన్ రెండో టీ20 జింబాబ్వే బౌలర్లను చీల్చి చెండాడాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ మాత్రమేనా, లేక టీమిండియా టీ20 బ్యాటింగ్ కాంబినేషన్లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని మరింత బలంగా ఫిక్స్ చేసుకున్నాడా? ఈ వీడియోలో ఇషాన్ 81 వెనక ఉన్న అసలు స్టోరీతో పాటు టీమిండియాకు దీని అర్థం ఏంటో కూడా చూద్దాం. ఇండియా వర్సెస్ జింబాబ్వే సెకండ్ టీ20లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 219కి 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత జింబాబ్వే కేవలం 129 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే టీమిండియాకు 90 రన్స్ భారీ విజయం లభించింది. దీంతో మూడో మ్యాచ్లో టీ20 సిరీస్ను ఇండియా 2-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది. కానీ ఈ విజయానికి బ్యాటింగ్లో బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో ఆడిన విధానం చూస్తే ఇది సాధారణ టీ20 ఇన్నింగ్స్ కాదు. 44 బంతుల్లో 81 పరుగులు, అందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు. అంటే బౌండరీతోనే ఇషాన్ చాలా రన్స్ రాబట్టాడు. ముఖ్యంగా ఇషాన్ ఇన్నింగ్స్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. అతను కేవలం పరుగులు చేయలేదు, జింబాబ్వేపై ప్రెషర్ పెంచాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో ఇషాన్ స్కోరింగ్ని ఆపలేదు. ఇదే టీ20 క్రికెట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి 10 నుంచి 12 ఓవర్లో మీరు రన్ రేట్ని మెయింటైన్ చేస్తే చివరి ఓవర్స్లో వచ్చే బ్యాటర్స్ కూడా భారీ స్కోర్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇషాన్ 81తో అదే చేశాడు. అయితే ఇషాన్ ఒక్కడే కాదు, అతనితో పాటు తిలక్ వర్మ కూడా అద్భుతంగా ఆడాడు. తిలక్ వర్మ కేవలం 29 బంతుల్లో అన్బీటన్ 60 చేశాడు. ఇషాన్ మరియు తిలక్ కలిసి 94 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. ఇదే ఇన్నింగ్స్లో టర్నింగ్ పాయింట్. ఒకవైపు ఇషాన్ అటాకింగ్ క్రికెట్, మరోవైపు తిలక్ తన టైమింగ్తో బౌండరీస్ కొడుతూ స్కోర్ని 200 దాటించాడు. చివరికి ఇండియా 219 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి భారీ టోటల్ పెట్టింది. అంటే జింబాబ్వేకి మొదటి నుంచే మ్యాచ్ దాదాపు చేదాటిపోయింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. టీమిండియా ఫ్యూచర్ స్టార్గా అందరినీ అటెన్షన్ తీసుకుంటున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అంటే 3 ఫోర్లు, 1 సిక్స్. అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా మొదట్లో ఇచ్చిన ఆ క్విక్ స్టార్ట్ ఇండియాకి ఉపయోగపడింది. మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం ఈ మ్యాచ్లో 8 రన్స్కే అవుట్ అయ్యాడు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అభిషేక్ తర్వాత బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. జింబాబ్వే ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే బ్యాటింగ్లో పెద్దగా కంట్రిబ్యూట్ చేయకపోయినా బౌలింగ్తో టీమిండియాకు భారీ ఇంపాక్ట్ ఇచ్చాడు. ఇండియా 219 పరుగులు చేసిన తర్వాత జింబాబ్వేకి టార్గెట్ చాలా పెద్దదే. అయితే ఇండియన్ బౌలర్స్ కూడా ఎక్కడ రిలాక్స్ కాలేదు. జింబాబ్వే చివరికి 129 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా 90 రన్స్తో మ్యాచ్ గెలిచింది. ఇక్కడ అభిషేక్ శర్మ 3 వికెట్లు తీసుకోగా యాష్ ఠాకూర్ 2 వికెట్లు తీసుకున్నాడు. అంటే బ్యాటింగ్లో ఇషాన్ తిలక్, బౌలింగ్లో అభిషేక్ యాష్, ఇలా టీమిండియా అన్ని డిపార్ట్మెంట్స్లో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం చూపించింది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇదే. ఇషాన్ కిషన్ 81 పరుగులు చేసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్లో అతని పొజిషన్ ఎంత స్ట్రాంగ్ అయ్యింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీ20 క్రికెట్లో ఒక ప్లేయర్కి కన్సిస్టెన్సీ చాలా అవసరం. ఒక మ్యాచ్లో 20-30 రన్ చేయడం కంటే ఒక పెద్ద ఇన్నింగ్స్తో మ్యాచ్ని మార్చగల సామర్థ్యం ఉండాలి. ఈరోజు ఇషాన్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. అతను 44 బాల్స్లో 81 పరుగులు చేశాడు. అంతేకాదు తిలక్తో కలిసి 94 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఇండియాని 219 వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇషాన్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. అదే సమయంలో సెలెక్టర్స్ కూడా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. నేను ఆపర్చునిటీ వస్తే మ్యాచ్ విన్నింగ్స్ ఆడగలనని ఇషాన్ ఈ ఇన్నింగ్స్తో చూపించాడు. ఇక ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో గెలుచుకుంది. అంటే చివరి మ్యాచ్ రిజల్ట్ సిరీస్పై ఎలాంటి ప్రభావం చూపదు. మూడో టీ20లో మాత్రం యంగ్స్టార్స్కి అవకాశము, ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ వంటి అంశాలపై ఆసక్తి పెంచుతుంది. అందుకే ఇప్పుడు అందరూ చూపు నెక్స్ట్ మ్యాచ్పై ఉంది. సెకండ్ టీ20లో మీకు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనిపించారు? ఇషాన్ కిషనా, తిలక్ వర్మనా, అభిషేక్ శర్మనా? మీ ఆన్సర్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం BAK స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో క్రికెట్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.